రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై ఫేస్బుక్లో వీడియోలకు అభ్యంతరకరమైన కామెంట్ పెట్టిన హైదరాబాద్కు చెందిన ఎరమాల అన్వేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ సీఐ వెంకటచలపతి వెల్లడించారు. ఈ నెల 12న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వీడియోపై అభ్యంతరకరమైన కామెంట్ పోస్ట్ చేసినట్లు ఆయన పీఏ రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇతనితో పాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు. వ్యక్తులు, రాజకీయ నాయకులు వారి కుటుంబాలను టార్గెట్ చేసి అసభ్యకరమైన ఎటువంటి మాధ్యమాల్లో పోస్ట్ చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన అన్వేష్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అర్బన్ సీఐ వెంకటచలపతి తెలియజేశారు. ఫేస్బుక్లో మన ఆనరబుల్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ గారికి ఒక వీడియోపై హైదరాబాద్ చెందిన వ్యక్తి అభ్యంతరంగా కామెంట్ చేయడం అని మన మినిస్టర్ గారి యొక్క పిఏ రామచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది. ఆ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైదరాబాద్లో నివాసం ఉన్నటువంటి అన్వేష్ కుమార్ అనే వ్యక్తిని నిన్నటి దినము హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఈ దినము గౌరవ జేఎఫ్సీఎం మేజిస్ట్రేటు రాయచోటి వారి ముందర పెట్టడం జరిగింది రిమాండ్ నిమిత్తం. ఈ సందర్భంగా అన్ని పార్టీ వారికి, ప్రజలకు అందరికీ తెలియజేయమనగా ఏదైనా ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎవరి మీదైనా సరే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, కామెంట్ చేయడం, పోస్ట్ పెట్టడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా సదరు కుటుంబాలు, వారి ఫ్యామిలీసు, వారికి చెందిన బంధువులందరూ కూడా ఈ పోస్టు వల్ల చాలా మానసికంగా బాధపడతారు. కాబట్టి పోలీస్ తరఫున మేము తెలియజేయమనగా ఎవరో కానీ, ఏ పార్టీకి చెందిన వారు కానీ, ప్రజలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభ్యంతరమైన పోస్టులు ఈ సోషల్ మీడియాలో పెట్టకూడదు. అలా ఎవరైనా పెట్టిన ఎడల వారిపై చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఈ దినము కూడా మినిస్టర్ గారు మన మినిస్టర్ గారి మీద పెట్టినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాము. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారిని కూడా ముద్దాయిగా చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది.